పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ పార్టీ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. కార్నర్ మీటింగ్లో సీఎం పాల్గొంటారు. మెదక్ పర్యటన అనంతరం రేవంత్ బెంగళూరు వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ పార్టీ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి. కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. మెదక్ పర్యటన అనంతరం రేవంత్ బెంగళూరు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే మెదక్ చేరుకున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ సెట్. భవానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. నీలం మధుకు మద్దతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వస్తున్న ఆ ప్రాంతమంతా ప్రచార పర్యటనకు విజయవంతం చేసేలా సన్నాహాలు చేశారు. మెదక్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇన్ఛార్జీలు ప్రత్యేక బాధ్యతలు తీసుకొని జన సమీకరణ చేసే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. రోడ్డు లేదా హెలిప్యాడ్ మార్గంలో సీఎం వచ్చే అవకాశం ఉండడంతో సిఎస్ఐ గ్రౌండ్ లో హెలిప్యాడ్ కోసం ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ఈ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డిసిసి అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ కూడా ఈ దగ్గరుండి కార్యక్రమాన్ని చూస్తున్నారు. మెదక్ పట్టణానికి 2 కిలోమీటర్ల నుంచి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించేలా కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా చోట్ల నుంచి జనాలు అక్కడికి చేరుకుంటున్నారు. భవాని, రైట్, థ్యాంక్ యూ బాసిత్.